హలో అండి అందరికీ ఫ్రెండ్స్, ఈరోజైతే మా పాపతో కనిపిస్తున్నా కదా. ఫస్ట్ అయితే ఇక్కడ అందరూ మా పాపకి హాయ్ చెప్పండి. ఇక్కడ ఏంటంటే నేనైతే మా పాప 4th మంత్ ఫోటోషూట్ అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా. నేనైతే ఈ థీమ్ చేద్దాం అనుకున్నా. ఫస్ట్, సెకండ్, థర్డ్ అవైతే చేసినాను అనమాట. ఇప్పుడు 4th మంత్ మా పాపకైతే. ఇంకా ఈ మా పాప పేరు వచ్చేసి ప్రణతి అనమాట. ప్రణతి ఎక్స్ప్రెస్ అని చెప్పి ఇట్లా ట్రైన్ థీమ్ చేద్దాం అనుకున్నా. దానివల్ల ఇంకా ముందే చేసేసుకున్నాను అనమాట. వీడియో పెడదాం అనుకున్నా, అవంతా అంటే చేస్తాం కదా థీమ్ కోసం సంబంధించినవి. ఇంకా చేద్దామనే లోపైతే మొత్తం ఇంకెంత చూడ్డానికి థీమ్ చాలా సింపుల్గా ఉంది, కానీ చేయడం మాత్రం అయితే చాలా కష్టం అండి బాబు, నిజంగా చెప్తున్నా. అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే మొత్తం రెడీ చేసుకున్నా. ఇక్కడ నా దగ్గర ఫుల్ మొత్తం బ్లాక్ కలర్ శారీ అయితే లేదు, ఇట్లా అంచుకి ఇట్లా యాష్ కలర్ వచ్చింది ఉంది. మొత్తం బ్లాక్ వచ్చి ఉంటే ఇంకా థీమ్ అయితే బాగా అనిపిస్తుంది, కానీ నా దగ్గర అయితే ఫుల్ బ్లాక్ లేదు. దానివల్ల ఇట్లయితే అడ్జస్ట్ అయితే చేసిన అనమాట నేనైతే కదా. ఇంకా 4th మంత్ వరకే పెట్టినాను అనమాట. ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ పాపనైతే ఫొటోస్ తీసుకుందాము, ఇంకా మెమొరబుల్గా ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా ఫొటోస్ అయితే తీస్తూ ఉన్నాను. ఇంకా అలా ఉంది. ఇంకా నేను ఫస్ట్, సెకండ్, థర్డ్ మంత్ కూడా వీడియోస్ పెడదాం అనుకున్నా, కానీ ఇంకా పెట్టలేదు ఎందుకులే అని చెప్పేసి. ఇంకా అందరూ పెడుతున్నారు కదా పెడదాం అనుకున్నా. ఇంకా అందరితో ఏంటి మనకు సంబంధం లేదులే, నాకు ఇష్టం, సో ఇక్కడ నుండి పెడదాం అనుకుంటున్నా. సో దానివల్ల అయితే పెడుతున్నా. ఇది ఒక మెమొరీగా ఉంటుంది కదా. మళ్ళీ ఫోన్ ఏంటంటే స్టోరేజ్ అనమాట, ఇంకా అన్ని డిలీట్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఇది మన ఛానల్లో ఉంటే ఎప్పుడైనా చూసుకోవచ్చు, వాళ్ళకు కూడా ఎప్పుడైనా ఫ్యూచర్లో చూపించవచ్చు అని చెప్పేసి ఇంకా మనం కూడా ఆ మెమొరీ ఉండడం కోసమే కదండి ఇలాంటివి చేస్తూ ఉంటాము. సో ఎంత క్యూట్గా రెడీ అయిందో మా పాప. ఇంక ఇలా సింపుల్గా అయితే రెడీ చేసేసి ఇంకా థీమ్ దగ్గర అయితే ఫస్ట్ అయితే పడుకొని లేచిందనమాట. అస్సలు నవ్వడం లేదు, ఎంతో ట్రై చేస్తున్నాం. అప్పుడప్పుడు కొంచెం స్మైల్ ఇచ్చింది అంతే. ఇంకా మా వారు నేను ఇక్కడ నవ్విస్తూ ఉన్నాము. ఇలాగా కొన్ని ఫొటోస్ అయితే తీసినాం అనమాట అంతే. తనైతే ఎక్కువ సతాయించలేదు, కానీ ఇంకా ఎక్స్ప్రెస్ దగ్గర అయితే పోడగొట్టింది. ఇంకా ఉండి చూసి ఇంకా ఇదైతే మాకు చాలా స్పెషల్ అనమాట. ఇంక ఇక్కడ మీకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే పక్కన అరుస్తూ ఉంది, మీకు వినిపిస్తున్నట్టయితే సో కొంచెం ఇగ్నోర్ చేయండి. అండ్ మీకు ఈ థీమ్ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. నేను అనుకున్న థీమ్ ఒకటి, చేసింది ఒకటి. ఇక్కడ మీకు లాస్ట్లో పిక్ పెడతాను. నాకైతే నచ్చింది ఒక బటర్ఫ్లై లాగా చేసి 4 అని పెడదాం అనుకున్నా. లాస్ట్లో కూడా అట్లనే చేసిన నేనైతే. ఫస్ట్ అయితే ఇక్కడ చేసిన కదా ప్రణతి ఎక్స్ప్రెస్ అని చెప్పి, తర్వాత నేను మొత్తం అయిపోయి ఈ థీమ్ తీసేసేటప్పుడు ఈ బియ్యం గిన ఇట్లా మామూలుగా చెద్దరు పడిసి చున్నీతోని 4 పెట్టి బటర్ఫ్లై ఇలా వేసి 4 అని పెట్టిన అనమాట. ఆ థీమ్ కూడా చాలా బాగా నచ్చింది. అయ్యో ఇప్పుడు ఎందుకు చేసిన, 5th మంత్లో అయినా చేయలేను అని చెప్పి ఆ ఫోటో కూడా తీసిన అనమాట నేనైతే. సో మీకు పెడతా లాస్ట్లో. అనుకున్నది ఒకటి, చేసింది ఒకటి అన్నట్టు అయిపోయింది. సో మా పాప అయితే ఇట్లా ఉందన్నమాట. మీకు ఎలా అనిపించిందో అయితే నాకైతే వెంటనే కామెంట్ చేయండి. సో తన మెమొరీ కోసం, నా మెమొరీ కోసం అయితే మేమైతే ఇట్లా చేసుకున్నాం అనమాట. ఇంకా ఫైనల్గా చూస్తూ ఉంది. ఇంకా మేము కూడా ఫొటోస్ తీస్తూ ఉన్నాం. ఇంకా మెమొరీగా ఉంటుంది కదా. ఇంకా వాళ్ళ పాప కూడా వచ్చిందనమాట. ఇంకా తనని కూడా ఫోటో తీస్తూ ఉన్నాను, తనని పాపని. ఇంకా ఫొటోస్ కూడా తీసాను, చూడండి ఎంత బాగా చూస్తుందో. సో మాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ 2 అని చెప్పినా కదా ఫోటోషూట్స్, మీకు అది పెడతా, ఏది బాగుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మా పాప కోసం. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అండి నేను లాస్ట్లో చేసిన థీమ్ అయితే. చాలా బాగా నచ్చింది నాకు ఇది. అయ్యో 5th మంత్లో అయినా చేయలేదు, ఇక్కడ 5 పెట్టి అన్నట్టు అనిపించింది. సో నాకు ఇది కూడా బాగా నచ్చింది. సో ఇది ఇంకా ప్రణతి ఎక్స్ప్రెస్ అయితే ఫస్ట్ చేసినాం కాబట్టి ఇది కూడా బాగానే అనిపించింది. మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి.